నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం ఇప్పుడు ఇన్స్టాలో కొన్ని చూస్తున్నాం వీడియోస్. అంటే అందరికీ ఇన్స్టా అకౌంట్స్ అనేది ఉంటుంది. సో అందులో ఇప్పుడు ఇచ్చా ఎఫ్ఎం అని చెప్పి ఒకటి వచ్చింది. అయితే దాంట్లో ఒక అమ్మాయి కొంచెం డ్రెస్సింగ్ అదంతా వల్గర్గా వేసుకొని మాట్లాడే విధానం కూడా ఒక రకంగా అంటే బోల్డ్గా మాట్లాడుతున్న వీడియోస్ కనిపిస్తున్నాయి. అది నిజంగా అమ్మాయేనా అని చెప్పి సెర్చ్ చేస్తే కనుక అది ఏఐ. అంటే ఏఐ రోజు రోజుకి ఎంత అంటే ఏఐ వచ్చింది, టెక్నాలజీ మారింది, అందరి జీవితాలు మారిపోతాయని అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఐటీ ఎంప్లాయీస్కి ఇబ్బంది కలుగుతుందని మాట్లాడుకున్నాం, ఏ రంగాల వారికి ఇబ్బంది అవుతుందని మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ అమ్మాయిల ఫేస్ మాఫింగ్ చేయటం, అలా వర్గల్గా మాట్లాడడం, ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు అసలు? మేడం, మీకు రూట్ లెవెల్లో ఈ ఇష్యూ కావాలా? ఇప్పుడు బేసిక్గా చాలా ఛానల్స్ వీటి గురించి వేస్తూ ఉన్నాయి, నేను చూస్తున్నాను. ఏది ఒక అమ్మాయి లాగా, ఒక అమ్మాయి అంటే వల్గర్గా బూతులతో కొంచెం బాగా డార్క్ కామెడీ చేస్తూ ఇట్లా కొంచెం దరిద్రాన్ని అంతా మీకు కూడా చిరాకు వచ్చింది కదా. ఈ యొక్క డార్క్ కామెడీని మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు. దాని లైక్లు చూసారా? 5 లక్షల లైక్లు, 2 లక్షలు. నువ్వు సూపర్ కామెంట్స్ కూడా, నువ్వు నీ అంత లేరక్క అనుకుంటా కామెంట్స్ కూడా అట్లానే ఉంటున్నాయి. ఇక్కడ మీరు రూట్ లెవెల్లో ఆలోచించాల్సిన ఇష్యూ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సైబర్ వార్. నేను గత 6 నెలల కిందటే చాలా ఛానల్స్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఫ్యూచర్ యుద్ధాలన్నీ మిజైల్స్తో చేయరు, మనుషుల బ్రెయిన్తో మన యొక్క హ్యాబిట్ మనల్ని ఈ టైప్ ఆఫ్ క్రింజికి అలవాటు చేస్తారు, నెక్స్ట్ జనరేషన్ని వెధవల్లా తయారు చేస్తారని చెప్పాను. నిన్న మన ఢిల్లీలో ఒక ఫేమస్ యూట్యూబర్ ఆయన కూడా చాలా క్లియర్గా ఏం చెప్పాడు, ఇండియన్ పీపుల్ని డంపేర్గా తయారు చేస్తున్నాయి ఈ వీడియోస్. ఇది ఒక సైబర్ వారు, అమెరికా చైనా చేసే సైబర్ వారు. ఇది కామెడీగా ఉంటుంది అందరికీ చెప్తుంటే. మీరు చూడండి, మీకు వచ్చే కంటెంట్, మీరు చూసే కంటెంట్ జనాలు ఎలా తయారవుతున్నారు మా సొసైటీలో చూస్తున్నారా? ఇంతకు ముందు ఎంత వాల్యూస్తో ఉండేవాళ్ళు, అంతకుముందు ఎలా ఉండేది, ఎథిక్స్ వాల్యూస్, మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, డార్క్ కామెడీలు అసలు చేసేవాళ్ళం కాదు. మైక్ ముందు కెమెరా ముందు ఏమైనా మాట్లాడితే సిగ్గు, అమ్మో ఎవరన్నా 10 మంది ఏమన్నా అనుకుంటారో అనే ఒక సిగ్గుతో బతికేవాడు. ఆ సిగ్గు శరం అన్నీ తీసేసి నోటికి వచ్చిన బూతులు, దరిద్రమైన కామెడీ, దరిద్రమైన డబల్ మీనింగ్ జోక్స్తో ఈ యొక్క వీడియోలు అంటూ బాగా ప్రమోట్ అవుతున్నాయి. వాటి లైక్ చేసి షేర్ చేసే వాళ్ళు ఉన్నారు. అది కూడా ఎట్లా, అలాంటి వ్యక్తుల్ని దేవుళ్ళ పూజించే వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నారు, అదేవిధంగా తయారవుతున్నారు. వాళ్ళకు కొన్ని పేర్లు కూడా పెట్టారు సొసైటీ, అవి మీరు చూస్తూ ఉన్నారు. సో ఇదొక వార్ అని చెప్తున్నాను. ఇది మన వాళ్ళు చేసేదే అని అంటే చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన వీడియో ఇక్కడ ఉన్న వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి కంటెంట్ ప్రమోట్ చేస్తుందంతా కూడా ఈ దేశాలు మనల్ని చాలా ఇంటలెక్చువల్ పీపుల్గా చూస్తారు, ఇండియన్స్ని, ఎక్కడ ప్రపంచం అంతా కూడా. కానీ ఈ రీసెంట్ జనరేషన్లో మనం చూస్తే జనం ఎలా తయారంటే చెత్త కుప్పలాగా తయారయ్యారు. మీరు చూస్తే వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ చేష్టలు కానివ్వండి, యూట్యూబ్లో మీరు చాలా వీడియోస్ కూడా చూస్తుంటారు. అమెరికా వెళ్ళిన కొంతమంది ఆ చెత్తగా చేయటం, నోటుకొచ్చింది వాగటం, వల్గారిటీ ఎక్కువైపోయింది. కానీ ఈ రకమైన వారు అన్ని కంట్రీస్లో లేదు, ఓన్లీ ఇండియాలోనే ఇది ప్రమోట్ అవుతూ ఉంది. వీటికి కారణం ఈ యాప్స్. ఈ యాప్ వెనకాల ఉన్నది మొత్తం కూడా చైనీస్ అండ్ అమెరికన్ గవర్నమెంట్స్ అని మొత్తుకున్నా ఎవరికి అర్థం కావట్లేదు. సో ఏ వీడియోస్ అనేవి ఈ రకంగా వీళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. తర్వాత ఇంకా డార్క్ కామెడీకి యూజ్ చేస్తున్నారు. నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఇప్పుడు ఒకటే మేడం, గూగుల్కి మనం 4 అడుగులు వేస్తే మన లొకేషన్ తెలిసినప్పుడు కంటెంట్ ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతుందో తెలియదా? ఈజీగా తెలుసు. ఇలాంటిది ఇక్కడ ఉన్న కల్చర్కి సరైనది కాదు. ఎందుకంటే ఏదైనా యాప్ ఇక్కడ రన్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న సొసైటీకి తగ్గట్టుగా అది కార్పొరేట్, అదే చెప్తున్నా కదా, కార్పొరేట్ ఎవడైనా ఇక్కడికి సంపాదించడానికే వచ్చింది. ఇన్స్టా అయినా సంపాదిస్తాడు, ఎందుకనంటే మనకి బ్లూటిక్ కోసం ఇంకోటి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు, లేదంటే యాడ్ల పరంగా వాడికి డబ్బు వస్తూ ఉంటుంది. ఇక్కడ బిజినెస్ చేసేటప్పుడు ఇక్కడ లోకల్ కల్చర్కి తగ్గట్టుగా ఉండాలి. అవును. సో ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు మీద ఇంకో పేరు మీద వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా కంటెంట్ ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతుందో తెలుసు, వీళ్ళు బ్లాక్ చేయట్లేదు. ఈవెన్ ఇలాంటివి మీరు చెప్పిన సంఘటననే సైబర్ క్రైమ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. నేను చెప్తాను మీకు, సైబర్ క్రైమ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు. అక్కడ నుంచి ఒక మెయిల్ పంపుతారు ఇన్స్టాగ్రామ్కి కానీ యూట్యూబ్ మెటాకి కానీ. అక్కడ నుంచి రిప్లై మెయిల్ ఏమొచ్చింది అంటే, మీ యొక్క ఆర్డర్ పనికిరాదు, అంటే మాకు మినిమం జ్యుడిషియరీ నుంచి ఆర్డర్ కావాలి. అంటే ఏంటి? గ్యాగ్ ఆర్డర్. ఒక గ్యాగ్ ఆర్డర్ కావాలంటే మినిమం ఇప్పుడు మార్కెట్లో ప్రైజు ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవడు వెళ్తాడండి ఆ వీడియో తీపించడానికి ఇప్పుడు 4-5 లక్షలు పెట్టుకొని జ్యుడిషియరీకి వెళ్ళి ఒక సీనియర్ కౌన్సిల్ని తీసుకొని గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి?
పలానా వీడియోల వల్ల, పలానా ఛానల్ వల్ల, పలానా ఐపీల వల్ల, ఇలాంటి వాటి వల్ల సంఘంలో ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎవడో 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుని ఎవడు వెళ్ళేస్తాడు. సో అది అక్కడ అయిపోతుంది. ఇంకా డార్క్ కామెడీ, డార్క్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. గవర్నమెంట్ కానీ జ్యుడిషియరీ కానీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే పోలీసు ఎఫ్ఐఆర్ బేసిస్ మీద ఏదైనా కంటెంట్ ఇలాంటి డార్క్ కామెడీ కనుక రిమూవ్ చేయాలి అనుకుని పోలీసులు మెయిల్ పెడితే ఇన్స్టెంట్గా ఆ యొక్క ఛానల్ బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయాలి, రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయాలి అనే యొక్క ఆర్డర్ ఇవ్వాలి. ప్రతిదానికి కోర్టులకు వెళ్ళి చేయలేం కదా. అవును. సో నేనేంటి రూట్ లెవెల్లో మాట్లాడుతున్నాను. పైన వీడియోలో ఏం జరుగుతుంది, చెత్త ఏం జరుగుతుంది, అది ఓకే, బట్ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అక్కడ ఆ రూట్ లెవెల్ అనేది మనం రిమూవ్ చేయాలి. ఇంకోటి ఏంటి, ఈ యొక్క ప్రైవసీ పేరు మీద, ప్రైవసీ అంటే మన యొక్క డేటా చౌర్యం జరుగుతుంది, మన మీద ఈ యొక్క సైబర్ అటాక్స్ బాగానే చేస్తున్నారు, మనుషుల మీద బిహేవియరల్ వీడియోస్ అన్నీ బాగానే వాళ్ళు కార్పొరేట్స్ యూజ్ చేసుకుంటున్నారు. పోలీసులు మాత్రం దానికి సంబంధించిన ఐపీ చెప్పమని ఆ యొక్క యాప్ని అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వరు. మేము అట్లా ఇవ్వము, మా ప్రైవసీకి భంగం కలుగుతుంది. భంగం కలగడం ఏంటి, ఇక్కడ ఒక క్రిమినల్ ఈ రకంగా సొసైటీని ఇట్లా ఖరాబ్ చేస్తున్నాడు ఈ వీడియోలతో, వీడిని బ్లాక్ చేయాలి, వాళ్ళు లొకేషన్ చెప్పమంటే ఆ యాప్ రెస్పాండ్ అవ్వదు సైబర్ క్రైమ్కి. మీరు జ్యుడిషియరీ నుంచి ఆర్డర్ తీసుకురామని మళ్ళీ ఆర్డర్ తీసుకురావడానికి ఎందుకు వెళ్తారండి, ఒక చిన్న కేసు గురించి, అంతే కదా. సో ఈ రకంగా ఈ దరిద్రం అంతా ఎక్కువైపోతుంది. సో ఇక్కడ ఐటీలా చాలా వీక్గా ఉందంటున్నారు, ఇండియా వైడ్గా చాలా వీక్గా ఉంది. ఇక్కడ సరే సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే వీటిలో సీరియస్గా తీసుకొని స్వచ్ఛందంగా అడ్వకేట్స్, మనకి సీనియర్ అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు మన గవర్నమెంట్, వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదు కదా, ఈ దరిద్రం అంతా ఇక్కడ నుంచి కదా జరుగుతుంది. ఎందుకంటే బేసిక్ ఏంటంటే ఈవెన్ జ్యుడిషియరీలు కూడా చాలామంది అడ్వకేట్స్కి దీని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ దీని మీద. ఈ ఐటీ పరంగా లా ఏంటి వీక్గా ఉంది. అట్ ద సేమ్ టైం సీనియర్ కౌన్సిలే 40-50 సంవత్సరాల నుంచి కూడా అడ్వకేట్స్ వీటి మీద చాలా క్రైమ్స్ మీద ఫైట్ చేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నా కూడా ఐటీ పరంగా వచ్చేసరికి కొంచెం వీక్. సో ఈ లాస్ తెలియపోవటం, వీటిలో రిఫార్మ్స్ ఎట్లా చేయాలని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడే కనుక యాక్షన్ తీసుకుంటే ఈ యొక్క వీడియోలు కానివ్వండి, ఈ యొక్క ఏ వీడియోలని కాస్త కంట్రోల్ చేయొచ్చు అంటున్నాను. ఇంకోటి ఏంటంటే లా ఈజ్ గుడ్ వెన్ ఇట్ ఈస్ యూజ్ లాఫుల్లీ అన్నట్టు ఏఐని కూడా ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక్కడ మనం రీసెంట్గా చూసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, లేదంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు కానీ, మొన్న అసలు ఇంకా కామెడీ ఏంటంటే సుందర్ పిచాయ్ గారు వీడియోలో ఏం చెప్తున్నాడు, 21,000 పెట్టండి, వారం రోజుల్లో మీకు 15 లక్షలు వస్తాయి, నాది బాధ్యత, మీ డబ్బులు పోతే నేను గ్యారంటీ అని చెప్తున్నాడు ఏ వీడియోలో. సో ఇవన్నీ ఎక్కడ రన్ అవుతున్నాయి అంటున్నా నేను. రన్ అవుతుంది ఎక్కడ, మీ ఫోన్లో రన్ అవ్వాలంటే దాని అప్లికేషన్ ఏంటి, అనుకున్న అప్లికేషన్ ఏంటి, ఓఎస్ ఏంటి, ఆండ్రాయిడ్, యూట్యూబ్ ఎవరిది, మెటాది, ఇవన్నీ ప్రాపర్ సంస్థలే కదా, ప్రాపర్గా ఒక కార్పొరేషన్లే కదా. నేనేమంటానంటే ఒక నేకెడ్ ఫోటోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ అది నేకెడ్ ఫోటో, ఇది న్యూడిటీ ఉందని చెప్పి రీడ్ చేస్తుంది. అవును. అంటే ఏంటి, ఆ యొక్క ఏఐకి తెలుసు వీడియో ఈజ్ రీడబుల్, అంటే మీరు ఏదైనా అప్లోడ్ చేస్తే దాన్ని చదువుతుందని తెలిసి ఏంటనేది. కానీ వీటిల్ని ఎందుకు ఆపట్లేదు, ఇది మీకు ఇక్కడ అర్థమవుతుందా? నేను గ్రౌండ్ లెవెల్లో ఏం చెప్తున్నానంటే ఒక యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మీరు ఒక న్యూడ్ ఫోటో పెడితే ఏమంటే బ్లాక్ చేసేస్తుంది, న్యూడిటీ ఉంది అని చెప్పి అనేస్తుంది ఇన్స్టెంట్గా. ఈ విషయం అలాంటప్పుడు ఈ యొక్క ఏఐ వీడియో ఏది నిర్మలా సీతారామన్ గారిది కానీ, రేవంత్ రెడ్డి గారిది కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారిది కానీ, వీళ్ళ వీడియోలు ఫేక్ అని తెలీదా, లేదంటే అక్కడ రిపోర్ట్ చేస్తున్నారన్న సంగతి తెలీదా? అయినా కూడా ఎలా ప్రమోట్ అవుతున్నాయి ఈ ప్లాట్ఫామ్స్లో, ఏఐ జనరేటెడ్ వీడియోలు ఎలా ప్రమోట్ అవుతున్నాయి అని యాప్లకి చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలు మొత్తం కూడా వెనకున్న ఈ యొక్క మాఫియాతో కలిసే ఉంటాయి. ఓవరాల్గా మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే వెపన్స్, మళ్ళీ అదంతా డిఫరెంట్ స్టోరీ, వెపన్స్, యుద్ధాలు, ఆర్మ్స్, ఈ కంట్రీ ఆ కంట్రీ అంటే ఆ బయట మొత్తం అందరూ ఒకటే. ఇండియాలో వీళ్ళందరూ కలిసి వీళ్ళు చేస్తుంది ఇది. ఇప్పుడైనా స్టేట్ గవర్నమెంట్స్ అర్థం కాకపోతే చాలా మంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, పిలిచి ఒక మీటింగ్ పెడితే చెప్తారు ఏం జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది అని. దీనికి అడ్డుకట్ట ఎట్లా చేయొచ్చో కూడా చెప్తారు. పద్దాకా మైకులు పట్టుకొని ఇది నా ఏ వీడియో, ఇది ఇట్లా జరుగుతుంది అట్లా. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ మేడం, మీకు ఆయన క్రికెటర్ మన ఈయన ఉన్నాడు, మళ్ళీ ఇంకొక మిస్యూజ్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు గ్యాంబ్లింగ్ యాప్లు ఉన్నాయి, ఈ గ్యాంబ్లింగ్ యాప్లు ఆడండి అని కొన్ని ఏఐ వీడియోలు వస్తున్నాయి. ఎవరు, ఈ క్రికెటర్లు కానివ్వండి, పెద్ద పెద్ద ఫేమస్ క్రికెటర్లు, హీరోయిన్లు వస్తున్నాయి. వచ్చి మార్కెట్లో తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత రెస్పాండ్ అవుతున్నారు ఏమని, ఈ యొక్క వీడియో నాది కాదని. వీళ్ళు కళ్ళు పోయినాయి, వాళ్ళకి తెలియదు, అంతా తెలుసు. న్యూస్లో వచ్చాక కూడా రెస్పాండ్ అవట్లా. ఏదైనా సీరియస్గా ఎలిగేషన్ అయితే అప్పుడు నాది కాదు ఆ వీడియో అని అంటున్నారు.
అంటే ఏంటంటే ఏఐని ఈ విధంగా కూడా యూజ్ చేస్తున్నారు సెలబ్రిటీస్. ఏంటంటే ఇప్పుడు ఎవడో గ్యామ్లింగ్ యాప్ వచ్చాడు రేపు తెలంగాణలో, నేనే చెప్తానండి, ఇప్పుడు గ్యామ్లింగ్ యాప్ వచ్చింది ఏదన్నా, వాళ్ళు ఏమంటారు, ఒక పెద్ద హీరోని అడుగుతారు అనమాట, మీరు ప్రమోట్ చేయండి సార్, నేను ప్రమోట్ చేయకూడదురా బాబు, నన్ను తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు లోపల వేస్తారని అంటాడు ఆ హీరో. అప్పుడు మీరు పని చేయండి సార్, మీ ఏఐ వీడియో చేసుకొని మేము ప్రమోట్ చేస్తాం, మీకు ఒక 5 కోట్లు ఇచ్చేస్తాం, మీరు కామ్గా ఉండండి. ఆ బ్రోకర్ అనే ఒక సినిమా ఉంటుంది, గాలి వార్తకి 500 కోట్లు తీసుకుంటారు. ఏముండదు, గాలి వార్త ఒకటి ఇస్తే కనుక తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ గాలి వార్త అని చెప్పి చెప్తే అయిపోయింది, సేమ్ అంతే. సో ఇప్పుడు ఈ యొక్క హీరో ఓకే చెప్తాడు, 5 కోట్లు తీసుకుంటాడు. ఈ యొక్క పలానా హీరో యొక్క యాడ్ రొటేట్ అవుతూ ఉంటుంది మొత్తం, అందరూ చూసి మోసపోయి చచ్చిపోవటం, డబ్బులు బాగొట్టుకోవటం, ఇక వాళ్ళ ఎట్టో తగలేసుకుంటారు. ఫైనల్గా ఒక ఏదైనా ఎవడన్నా చనిపోయినోడు తరపు నుంచి ఎవరో కేసు చేస్తారు, చేసి ఈ పలానా హీరో చెప్పాడు, అప్పుడు బయటకు వచ్చి అది నా ఫేక్ వీడియో, అది నాది కదా, ముందేం చేస్తున్నావు, డబ్బులు తీసుకొని కామోష్గా కామోష్గా. అలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. 100 కోట్ల రూపాయలు రీసెంట్గా ఒక పెద్ద ఇది చికెన్ రోడ్ 2 అనే ఒక గేమ్కి సంబంధించి 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఢిల్లీలో. ఈ రకమైన స్కాములు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఫైనల్గా చూస్తే 100 కోట్లు 1000 కోట్లు, 100 కోట్లు 1000 కోట్లే నడుస్తుంది మన టాపిక్. డబ్బు మొత్తం దేశం దాటి బయటికి పోతుంది. దీనికి చాలా మంది సహకరిస్తున్నారు. సహకరించే ప్రతి ఒక్కడో టెర్రరిస్ట్తో సమానమే. ఆ టెర్రరిస్టులు మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేసి లోపలేయాలి. ఇప్పుడు జరుగుతున్న కేసులను పట్టుకొని కూర్చుంటే గనక ఏమీ ఉండదు, ఒక 10% 11% మాత్రమే రికవరీ అయ్యిద్ది. గ్రౌండ్ లెవెల్లో మనం చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను మేడం నేను. సార్ నిజంగానే ఎట్నుంచి చూసినా సరే టెక్నాలజీ అనేది ఎంత ఎదుగుతున్నా సరే మనం మాత్రం బానిసలు అయిపోతున్నాం అని చెప్పొచ్చు. ముఖ్యంగా డబ్బుకి బానిస అయిపోతున్నాం. ఇప్పుడు ఏ కేసు చూసుకున్నా సరే డబ్బు మెయిన్గా, అంటే డబ్బు మీద ఉన్న మోజుతో ప్రతి ఒక్కరు కూడా ఎంత దారుణంగా, ఎంత ఏఐకి కానీ లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్కి కానీ ఎంత దగ్గర అవుతున్నారు, తర్వాత మోసపోతున్నారు అనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ మోసపోవటం అంటే ప్రతి ఒక్కరికి మోసం చేయాలని ఏముండదు, కామన్ పీపుల్కి కూడా ఏముంటుంది, ప్రశాంతంగా కొంత భూమి, ఒక ఇల్లు, ఒక కారు, ఇప్పుడు ఉన్న లగ్జరీస్ కావాలి, కారు, సోఫా, లేదంటే ప్రశాంతమైన జీవితం, పిల్లలు బాగా చదువుకోవాలి, ఇదే ఉంటుంది. ఒక ప్రాపర్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు ఇక్కడ ప్రతిదీ కనెక్టెడ్ ఉంటాయి మేడం. అందరూ ఏం చేస్తున్నారంటే చాలా మంది సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నారు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్లో చూస్తున్నారు. అసలు చూడాల్సిన అన్ని కలిపి చూడాలి అంటున్నా. అంటే అన్ని సెక్టార్స్లో మనం ఈ యొక్క రిఫార్మ్స్ తీసుకురావాలి అంటున్నా. అప్పుడే ప్రజల లైఫ్ బాగుంటుంది అంటున్నా. ఏదో ఒక దానిలో రిఫార్మ్ తీసుకొస్తే ఇంకో చోట దరిద్రం అంతా జరుగుతూ ఉంది. సో అన్నిట్లో జరగాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే ఏమన్నారంటే ప్రజలు మోసపోవడం అంటే ఇప్పుడు కార్పొరేట్లు వచ్చి లోకల్ ఎంప్లాయ్మెంట్కి గండి కొట్టేశారు స్టార్టప్ల పేరు మీద. సరే లోకల్ ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారా, అది తీసుకోకుండా వేరే చోట్ల నుంచి వచ్చిన ప్రజలను తీసుకొని ఇట్లా ఎక్స్ప్లాయిటేషన్ గురయ్యారు, ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇందాక చెప్పిన సబ్జెక్ట్ను ఒకసారి మళ్ళీ రిపీట్ చేయొచ్చు కదా నేను. ఇప్పుడు ర్యాపిడో లాంటి సంస్థలు ఇంకోటి అక్కడ స్లేవరీ, తర్వాత 99 acres లాంటివి వచ్చి ఇలా, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ వచ్చి లోకల్ మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ని ఖరాబ్ చేసి లోకల్ ఎంప్లాయ్మెంట్ అలా, లేదంటే బ్లింకిట్ లాంటి సంస్థలు వచ్చేసి ఇలా, ఈ రకంగా ఈ రకంగా మొత్తం జాబ్స్ అన్నీ తీసేసి వేరే వాళ్ళని పెట్టుకొని తర్వాత ఏ వచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఏమన్నారు, నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తా మీ స్టేట్లో ఉన్న వాళ్ళకి అని చెప్పి వచ్చారు. ఆ ఎంప్లాయ్మెంట్ ఊరికే 1 కోటి మందికి ఉండే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసేసి 5,000 మందికి పరిమితం చేశారు. ఆ 5,000 మందికి తిన్నగిస్తున్నారంటే అది లేదా వాటిలో కమిషన్ల కింద ఈ కార్పొరేట్ కంపెనీలు కొట్టేస్తున్నాయి. ఇప్పుడు 5,000 మందిని తీసేసి ఏఐని రీప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ చేస్తే ప్రజలు ఏం చేస్తారండి, మోసాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు. వీటికి పర్మిషన్ ఇవ్వండి, వీటి మీదలో రిఫార్మ్స్ తేపోతే దొంగతనం లీగలైజ్ చేయండి, అదన్నా చేసుకుని బతుకుతారు ప్రజలు. సో ఈ వీడియో చూసాకైనా సరే కొంతమంది మారినా సరే మనకు కొంచెం హ్యాపీ అని చెప్పొచ్చు సార్. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.